ఇలా కడుక్కొని మంచిగా వండుకోవాలి. ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మంచిగా పెద్ద ముక్కలు కట్ చేయాలి. ఒకట పెద్ద ముక్కలు ఇగో మసాలాలు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దొడ్డుప్పు వాడాలి. గరం మసాలా పెరుగు పోసుకొని ఇట్లా చేసుకుంటే అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు కలిపి 2 గంటలు పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ బగారాకి వేసుకోవాలి. చెక్క ఇగో ఇవన్నీ వేసుకోవాలి. టమాటాలు వేయాలి. ఇట్లా కొత్తిమీర చికెన్ ఎత్తున్నాం. చికెన్ 3-4 నిమిషాలు ఉడికినాక ఓన్లీ చికెన్ పీసులు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి 2 కిలో బియ్యము. 2 కిలో బియ్యానికి 2 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. సో తగిన నీళ్ళు పోసుకున్నాక బియ్యం పోసుకోవాలి. మంట పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికినాక నెయ్యి పోసుకోవాలి. మంచిగా నెయ్యి పోసినాక ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా చిన్నగా మంట పెడితే చాలు, అయినట్టే. అయిపోయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేయించిన ఉల్లిగడ్డ. తెలంగాణ బిర్యానీ చేసుకున్నాం. ఖతర్నాక్ అండం